టీఆర్ఎస్ వాడు కానీ ఇప్పుడు కవిత కూడా చెప్తున్నారు కదా, వేస్ట్ నా కొడుకులు గరీబోళ్ళకి ఎవరికి ఏమి చేసారు చూపిమని. ఈ కవాడి కూడా ఎంతమంది గరీబోళ్ళు లేరా? ప్రతి బస్తీలో ఉన్నారు, ప్రతి జాగాలో ఉన్నారు. ఎవరికి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను మాట చెప్తా, మొత్తం అంతా రినూరి మన బోర్డు నంబర్ యాదగిరిగుట్ట బోర్డు నంబరు తెలంగాణ ఆడోళ్ళు లేరా? చిరంజీవి భార్యకు ఎందుకు ఇవ్వాలి బోర్డు నంబర్? ఆంధ్ర వాళ్ళు కదా మళ్ళీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? నైజాం స్టేట్లో లేరా ఆడోళ్ళు? ఎందుకు ఇస్తలేరు మళ్ళీ బోర్డు నంబర్? వాడు పెళ్ళానికి ఇస్తారు. అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రలో సపోర్ట్ చేస్తుండంటవా? మళ్ళీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి పక్కా వాడు కోట్లకు అధిపతి కదా వాడు చిరంజీవి. వాడి తమ్ముడు వస్తానేమో హైదరాబాద్కి రావద్దని. ఇప్పుడు వాడికి మన పెళ్ళానికి బోర్డు నెంబర్ ఎట్లా ఇచ్చారు? ఏ తారీఖుతో ఇస్తాడు వాడు? కేసీఆర్ కట్టింది కదా గుడి, అది కేసీఆర్ కూలగొట్టిండు మన తెలంగాణలో. యాదాద్రి టెంపులా? యాదాద్రి, మేము యాదగిరిగుట్ట అంటాం మేము. మళ్ళీ బోర్డు నెంబర్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఆంధ్ర వాళ్ళకు. తెలంగాణ వాళ్ళు లేరా? తక్కువ తెలంగాణలో నైజాం స్టేట్లోనే చాలు. ఎందుకంటే మళ్ళీ ఎవరికి ఏమి ఇస్తున్నాడు వాడు రేవంత్ రెడ్డి? పాలన ఎట్లుందంటావు తాత? బేకార్ ఉంది, బేకార్ బేకార్ బేకార్. మరి ఎవరు వస్తారు రాబోయే రోజులల్లో? ఎవరు వస్తారు ఇప్పుడు? అది తర్వాత మాట, అది తర్వాత. ఎవరు నచ్చలే? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు నచ్చలే నాకు, ఎవరు నచ్చలే. మరి పవన్ కళ్యాణ్ నచ్చిండు కదా, ఆయనను యాక్సెప్ట్ చేస్తా? పవన్ కళ్యాణ్ ఏం నచ్చిండు? కదా పవన్ కళ్యాణ్ మొన్న వచ్చిండు, వీటికి రాలే కదా. వీటికి వచ్చి ఆయన ఎలక్షన్లో నిలబడి మన గరీబోళ్ళకి ఏమైనా చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటాం మేము. అప్పటిదాకా మెచ్చుకోము కదా మేము. అన్నాడు కదా నాకు తెలంగాణ వాళ్ళు అంటే ప్రేమ ఉన్నది అన్నాడు కదా. ఉండదు, 10 రోజులు ఉపాసం ఉన్నాడంట. ఎప్పుడు ఉన్నాడు? మేము ఇక్కడ పుట్టి పెరిగి ముసలి అయిపోయినాం, మా కుటుంబం మొత్తం ఇక్కడ.